ప్రజెంట్ అయితే మేము మా మస్జిద్ దగ్గరికి వెళ్ళినాం నచ్చుకుంటా ముగ్గురం. మా మస్జిద్ దగ్గరికి వెళ్తే నమాజ్ టైం అయిపోయింది అనమాట. ఫాస్ట్ నమాజ్ కంప్లీట్గా వచ్చేసినారు. ఆడ ఇంకొక మస్జిద్ అనమాట. ఆ మస్జిద్లో ఇంకా ఇస్తున్నారు. అసలు ఇంకా టైమే కాలే. 12:10కి వేసినారు అనమాట. 12 కదా ఇచ్చినారు. ఒక పక్కన సైరన్ అయితే ఇస్తున్నారు. మా బాబు అయితే నన్ను పిలిచి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు తెలుసా నాకైతే. అసలు ఇలాంటి వీడియోలు ఏ పెట్టగాకు నువ్వు అనేసి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డ్రైవర్ అయితే తీసుకొని వెళ్ళినారంట. సో అందువల్ల మా బాబు నాకైతే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చిండు. ఇప్పుడే చూడండి మాటల్లో మా ఇంటి మీద వెళ్ళింది కదా. ఇప్పుడే మాటలు వెళ్ళింది చూడండి మా ఇంటి పైన. ఇప్పుడే స్నానం చేసేసిన మంచిగా. స్నానం చేసి మస్జిద్ దగ్గరికి వెళ్తున్నా. ఒక పక్కన స్నానం చేస్తున్నా, ఒక పక్కన డమా అనేది అనమాట. మా ఇద్దరు ఫ్రెండ్స్ అడిగితే ఒకటి పబ్జీ ఆడుకుంటే ఒకటి పనుకున్నాను. డింగ్ అని వేడి వేరే తీసుకుని వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియో చూద్దాం. ఈరోజు వచ్చేసి కోవిడ్లో రంజాన్ డే 17 అనమాట. అండ్ అలానే 3rd ఫ్రైడే అనమాట. ఈ రంజాన్ మంత్లో 3వ ఫ్రైడే, అంటే 3వ జుమ్మా రోజు అంటారు దీన్ని. సో మస్జిద్ దగ్గరికి వెళ్దామనేసి రెడీ అయిపోయినా. మా ఫ్రెండ్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంట్లో చూస్తాడు కదా, అందుకోసం వెయిటింగ్. నిన్నైతే ఎగ్జాక్ట్గా 4 గంటల నుంచి అనమాట నైటు పటాకులు గాల్లో డామ్ డూమ్ భయంకరంగా వెళ్ళాయి అనమాట. మా ఇంటి పైన వెళ్ళినట్టు రూమ్ అంతా దన్ అని మా ఇద్దరు ఫ్రెండ్స్ పరిగెత్తుంటూ పెట్టుకు వచ్చేసినారు. నాకైతే నిద్ర లేదనమాట. సో అందువల్ల నేనైతే రూమ్లోనే నిన్న ఎంత భయంకరంగా వెళ్ళాయి అంటే అంత భయంకరంగా వెళ్ళాయి. ఓమ్మో ఏడా పడినాయో తెలియదు. ఎగ్జాక్ట్గా చూస్తా, మొత్తం అంతా చెక్ చేసి చెప్తా ఈ వీడియోలోనే ఎక్కడ వెళ్ళినాయో. భయంకరంగా వెళ్ళినాయి. సైరన్ అయితే నాన్ స్టాప్గా సైరన్ ఇస్తాను. వీళ్ళిద్దరు పరిగెత్తుంటూ పెట్టుకొచ్చారు. నేమో నిద్ర లేక పడుకున్నట్టునే. సో ఎప్పుడున్నా మార్నింగ్ నుంచి కూడా డైట్ బిస్సం పడుకొని డైట్ ఇప్పుడే లేచి మస్జిద్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. చలో మస్జిద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకుని వచ్చేద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే మేము మా మస్జిద్ దగ్గరికి వెళ్ళినాం నచ్చుకుంటా ముగ్గురం. మా మస్జిద్ దగ్గరికి వెళ్తే నమాజ్ టైం అయిపోయింది అనమాట. ఫాస్ట్ నమాజ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసినారు. అసలు ఎంత ఫాస్ట్ ఇచ్చేసినారు, ఎంత ఫాస్ట్ ఇచ్చేసినారు. అది అంత అయిపోయేసినారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ వేరే మస్జిద్ దగ్గరికి వెళ్తాం. మా కోవిడ్ ఇలా కార్ వేసుకొని ఆడ ఇంకొక మస్జిద్ అనమాట. ఆ మస్జిద్లో ఇంకా ఇస్తున్నారు. అసలు ఇంకా టైమే కాలే. 12:10కి వేసినారు అనమాట. 12 కదా ఇచ్చినారు. ఎందుకు ఇంత ఫాస్ట్ ఇచ్చినారు అర్థం కాదు. చూడండి ఇటు పక్కలకి తెచ్చాం అనమాట ఈ మస్జిద్కి. అయిపోయింది సక్సెస్ఫుల్గా. జుమ్మా నమాజ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. మిస్ అయిపోతుంది అనుకున్నాం నేను, మా ఫ్రెండ్ అందరం. మా ఇల్లు అక్కడ ఉంటుంది అనమాట. ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. సో అలా నమాజ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా అలా నమాజ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం మా ఇంటి దగ్గరికి నడుచుకుంటూ. నేను ఇడు వాడు చూసి లోపల ఉన్నాడు అనమాట. ఇంకా బయటికి రాలేవాడు. మా కోటలో కార్ తీసుకొచ్చి భయంగా లేదనమాట. ఇంతకుముందు వాళ్ళ బాబు వచ్చాడు కార్ ఎక్కడ తీసుకొని వెళ్తే అడుగుతాడు అనమాట. సో బెన్నే నమాజ్ తీసుకుని వెన్నే ఫాస్ట్గా వచ్చేద్దామని లేదు. ఏదో మనకి ఎందుకని చెప్పి నేను నచ్చుకుంటూ పోతున్నాను. ఈయనే మైల్ అనేసి ఇంకా రేయి చెట్టునా కదా అనిపిస్తుంది. చూద్దాం దగ్గరికి వెళ్ళి. రేయి పళ్ళు అయితే కనుక మళ్ళీ సాయంత్రం వస్తా అదే అనుకుంటున్నా. రేయి చెట్టు ఖర్జూరాలు అన్నీ భలే ఉన్నాయి. సార్ ఖర్జూరాలకి జూరాలు కావాలంటే నేను ఇక్కడికి వచ్చేది నేనే. ఆ రేయి చెట్టే చూడ, రేయి పళ్ళు ఎంత బాగా వచ్చినాయో. ये आपको मालूम नहीं है ये क्या है? क्या बोलते हैं ये पेट का बांग्ला में क्या बोलते हैं? बोरोई. బంగ్లాదేశ్ దీంట్లో బోరోయి అంటారంట. మళ్ళీ కాసినాయి. ప్రజెంట్ అయితే మస్జిద్కి వెళ్తాను అనమాట, అజర్ నమాజ్కి. ఒక పక్కన సైరన్ అయితే ఇస్తున్నారు. మా బాబు అయితే నన్ను పిలిచి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు తెలుసా నాకైతే. అసలు ఇలాంటి వీడియోలు ఏ పెట్టగాకు నువ్వు అనేసి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డ్రైవర్ అయితే తీసుకొని వెళ్ళినారంట. సో అందువల్ల మా బాబు నాకైతే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చిండు. పెట్టగాకు హుసేన్, తర్వాత మేము కూడా ఏం చేయలేమని అంటున్నాడు. అది తంబేసేసి ఏ దేశానికి వెళ్ళకోకుండా ఈ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళకి ఇంటికి అయితే పంపిస్తారంట. సో అందువల్ల ఇలాంటి వీడియోలు నేను పెట్టగాకు అని అంటున్నాను అనమాట. సో మనం కూడా అలాంటివి అయితే ఏం పెట్టాముగా. ఈ వారి గురించి కూడా అప్డేట్ ఏమి ఇవ్వండి, డైరెక్ట్ లాస్ట్లో అయితే అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ప్రజెంట్ అయితే అసర్ నమాజ్కి వెళ్తున్నా, వెళ్ళేసి వచ్చేద్దాం. ఓకే, ఒక పక్క భయంకరమైన సైరన్ అయితే వస్తుంది. ఎటు పక్కల వెళ్తున్నాయి పటాకులు ఏమో ఏం తెలీదు. ప్రజెంట్ నమాజ్కి వెళ్తున్నాం. దాని పని అది మా పని మాది అన్నట్టు ఉంది. ఇక్కడైతే వాళ్ళ కోవిడ్ గవర్నమెంట్ అయితే మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడే అలా జస్ట్ ఊజు చేసుకుని వచ్చానమాట. అంతకే చూడండి గాల్లో వెళ్ళింది ఆడ. అది కాడ
అందరూ చేశారు చూడండి, అందరూ వచ్చి బయటకు చూస్తున్నారు. قامت الصلاة قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله. ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఒక పక్కన సైరన్ అయితే నాన్ స్టాప్గా పోతుంది అనమాట. ఏడ వెళ్తుందో పైన దానిపైన అది మా పని మాది అంతే. ప్రజెంట్ అయితే కోవిడ్ సిచ్యువేషన్ అదే, వాళ్ళు కాల్చుకుంటున్నారు పైన. కోవిడ్ ఆర్మీ మొత్తం పైన కాల్చేస్తుందంటే అందువల్ల కోవిడ్లో ప్రజలందరూ సేఫ్గా ఉన్నారు. చాలా డైరెక్ట్ మనం ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఇఫ్తార్కి అయితే వచ్చేది. ఇప్పుడే వచ్చి బయట కూర్చున్నా. ఒక పక్కన అయితే డామ్ అంటున్నాయి అనమాట గాల్లో. ఈ వీడియోలో ఎవరు పెట్టాలంటే భయపడుతున్నారు అనమాట, పెట్టకూడదు అవి. సో అయినా కానీ ఇప్పుడు చూడండి, పని చేసుకునే వీడియో అంట. మా ఇంటికి డెలివరీ వచ్చింది, పని చేసుకుంటున్నారు. అవి గాల్లో వెళ్తున్నాయి. అవి వస్తుంటే కోవిడ్లు కలుస్తున్నారు అనమాట గాల్లోనే. సో కోవిడ్లు సెల్ఫ్ డిఫెన్స్ మంచిగా చేస్తున్నారు. సో అందువల్ల ఎలాంటి థ్రెడ్ అయితే లేదు కోవిడ్కి. ఇప్పుడే చూడండి మాటల్లో మా ఇంటి మీద వెళ్ళింది కదా, ఇప్పుడే మాటలు వెళ్ళింది చూడండి మా ఇంటి పైన. వాహా, ఒక పక్కన అయితే ఇప్పుడే స్నానం చేసేసిన, మంచిగా స్నానం చేసి మధ్య దగ్గరికి వెళ్తున్నా. ఒక పక్కన స్నానం చేస్తున్నా, ఒక పక్కన డమా అనేది అనమాట. మా ఇద్దరు ఫ్రెండ్స్ గారు ఒకటి పబ్జీ ఆడుకుంటా, ఒకటి పనుకున్నాను. డింగ్ అని వేడి వేటలో తెచ్చుకుని వెళ్ళి అవులి నిజంగానే భలే వెళ్తున్నాయి పైన. మాకైతే పటాకులు వెళ్తున్నాయి పైన అనుకుంటున్నాం అంతే. అంతకుమించి ఒక్కరికి కూడా భయం లేదు, అంతా కామన్ అయిపోయింది అనమాట. ప్రజెంట్ ఇదే సిచ్యువేషన్ అలానే ఉంది, అందరికీ కామన్ అయిపోయింది. ఆ పైన వెళ్తుంటే అంతే చిల్ వేస్తున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ అన్నట్టుంది. నిజంగా అయినా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కోవిడ్ ఆర్మీ మొత్తం మంచిగా చూసుకుంటుంది అనమాట. గాలని కలిసేస్తుంది. నేను కూడా ఇప్పుడు ఇఫ్తార్ చేసేకైతే మస్జిద్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. చలో మస్జిద్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. మీరు ఆల్రెడీ మా ఫ్రెండ్ వచ్చి రెడీగా కూర్చున్నాడు, మనమే లేట్. మనం డైరెక్ట్ పెద్ద ప్లేట్ కానీ కూర్చుంటాం అనమాట, ఎందుకంటే ఈ ప్లేట్ మందే కాబట్టి. ఇంకా టైం ఈరోజు మనం చాలా ఉంది కదా, చాలా టైప్ తర్వాత డివైడ్ చేసుకోవచ్చు ఫుడ్ కూడా. సో ఎవరో ఫ్రూట్స్ కట్ చేసుకొచ్చాను చూడండి. ఫ్రూట్స్ ఇద్దరు రగ్గుదో ఇద్దరు ఇవన్నీ మంటే అనమాట. ఫుడ్ అయితే డివైడ్ చేసేసాం, అందరికి అయిపోయింది. ఫైనల్గా ఫుడ్ అందరం డివైడ్ అయితే చేసేసుకున్నాం. అందరం అయిపోయింది. ఈరోజు చాలా మంది ఈ ప్లేట్ చూడండి, 7 మంది, ఒకటే ప్లేట్కి 7 మంది అయిపోయింది. అదో ఇచ్చేసినారు. మా మధ్యలో లేట్గా ఇస్తారు మా ఈరోజు కూడా. الله أكبر الله أكبر الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الفلاح الله أكبر الله أكبر لا إله إلا الله. ఇప్పుడే నమాజ్ కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అల్హమ్దులిల్లా ఇక్కడతో డే 16 రంజాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మీరైతే వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. రేపటి డే 17 అయితే కలుద్దాం. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా డ్రైవ్ చేయండి. కోవిడ్లో ఉన్న ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండండి. సైరన్ సినిమాలు వచ్చిన తర్వాత అందరూ బయటకు వచ్చి ఇట్లా చూస్తున్నారు అనమాట. ఆఖరిలో నేను కూడా చూస్తున్నా. ఆ సైరన్ సినిమాలు వచ్చేసి అలర్ట్గా ఇళ్ళల్లో జాగ్రత్తగా ఉండండి అనేసి అనమాట. సో మనం దాని రూల్స్ బ్రేక్ చేస్తున్నాం. సో మైండ్ ఇట్ ఓకే. అండ్ అలానే ప్రతి ఒక్కరు తప్పకుండా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.